చెప్పినటువంటిది చాలా తక్కువ జాబ్స్. కానీ మేము చూసారా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మరి 18,000 ఉద్యోగాలు ఆర్టీసీ ఏమైపోయినాయి? అదే సందర్భంలో అనేక ఉద్యోగాలు పీకేశారు కదా, అవన్నీ ఏమైపోయినాయి? అంగన్వాడీలు వీటిట్లో వాటిట్లో అవన్నీ ఏమైపోయినాయి? అంటే అది ఒక స్ట్రాటజీ ఉంటుంది, వీళ్ళకి అది లేదు. ఇప్పుడు ఏంటంటే డిఎస్సి వలన లబ్ధి పొందినటువంటి 18,000 కుటుంబాలు అది సక్రమంగానే జరిగిందని ఫీల్ అయ్యేటటువంటి 1,00,000 కుటుంబాలు ని తెలుగుదేశం ఓన్ చేసుకుంటే, అది సక్రమంగా అంటే దాంట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఈ అవకతవక జరిగిందని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇప్పటిదాకా ఎవరు అండలేరు. వాళ్ళు ధర్నాలు చేశారు, ధర్నా చౌకులు, అది ఎవడు పట్టించుకోవాలి. సాక్షి వాడు ఒకటే రాసినట్టున్నాడు, అది ఎట్లాగో ప్రభుత్వం పట్టించుకోదు. ఈనాడు జ్యోతి దాని మొహం కూడా చూడలేదు. అదే జగన్ టైంలో అయితే కనుక రోజు ఈనాడు జ్యోతి స్టోరీలు రాసినాయి, ఇప్పుడు సాక్షి వాడు రాస్తున్నాడు. కాబట్టి ఆ అసంతృప్తవాదులందరికీ ఒక వేదిక అది ఇప్పుడు డిఎస్సి ఫైట్ వీళ్ళది, అంతకుమించి వైసీపీ దాన్ని ఒక రకంగా మహిళ తెచ్చుకునే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుంది. అమరావతి భూసేకరణ, రెండో భూసేకరణ విషయంలో నిజంగా రైతుల నుంచి తిరుగుబాటు అనేది పెరుగుతోందా? అది సిఆర్డీ అధికారులు కానీ ఎక్కువ అధికారుల మీదే, అక్కడ బాబు గారు నన్ను అనడానికి లేదేమో, వాళ్ళు వేసిన తప్పిదం, వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్ ఏంటి? వాళ్ళు ఎవరు చేయలేదు, బాబు గారు తీసుకున్నదే తప్పిదం. ఎందుకంటే నువ్వు ఎదురుకుండా ఒకటి పూర్తి చేసి రెండోది కట్టు స్వామి. ఒక అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, పునాదులు వేసి 2 అంతస్తులు అయినాయి, నువ్వు మధ్యలో ఇంకో 10 అంతస్తులు కడతానంటే ఎట్టగా? ఇక్కడ జరుగుతున్నది అది. అంటే ముందు తీసుకున్న 30,000 ఎకరాలు తీసుకున్న వాళ్ళ హామీలు అన్ని ఇచ్చిన నెరవేర్చి రెండో భూసేకరణ చేయడం అనేది సాధ్యం వద్దు ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకు చెయ్యవు నువ్వు? 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకెప్పుడు చేస్తా? ఇప్పుడు 12 ఏళ్లలో ఇది చేయలేనప్పుడు రేపు పొద్దున వాడికి మళ్ళీ 12 ఏళ్ళు వెయిట్ చేయాలా? అంటే ఆ స్థాయి డెవలప్మెంట్ లేదు కదా, మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. నువ్వు జరిగేద్దని కదా చెప్పింది, నాకు సంబంధం లేదు కదా అది. నువ్వు 10 ఏళ్ల తర్వాత బాగుపడతావల్లా, 5 ఏళ్లలో నేను అక్కడ కట్టేసి 5 ఏళ్ళు పనులు ఆగిపోయినాయి కదా సార్ వీళ్ళు చెప్పారు. 19 నుంచి 24 వేలు పనులు ఆగిపోయినాయి. 1999లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 95లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 99లో కట్టాడు అది హైటెక్ సిటీ. 2004లో అయిపోయింది ఆయన పదవీ కాలం. కానీ వాళ్ళు హైదరాబాద్ జాతకం అంతా నాదే అంటాడు కదా. హైదరాబాద్ లో వాళ్ళందరూ